హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే పచ్చి కొబ్బరి కాయలు 2 కాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి అంటే బాగా ఎండు చెప్పులు కాదు, ఇప్పుడే కొంచెం ఇదైనాయి అనమాట ఎండటాకి. ఇప్పుడు ఏంటంటే ఇది మిక్సీ పట్టేసి కర్రీ చేస్తాను అనమాట. వచ్చంగా శనగపప్పును కొబ్బరి కూడా వండొచ్చు ఫ్రెండ్స్. ఈసారి వండినప్పుడు అది కూడా తీస్తాను నేను వీడియో. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్, 2 పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ కొబ్బరి ముక్కలు అంటే 2 కాయలు, అంటే ఎన్నడానికి వచ్చిన కాయలు అనమాట. ఈ 2 కాయలు ఈ మిక్సీ పడుతుంది అనమాట. అంటే కురేడి అవటాకి అనమాట, అన్నటాకి. మొత్తం అన్నీ వేస్తా, 2 కాయలు వేసేస్తున్నా. మిక్సీ పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది మిక్సీ పట్టేస్తా ఇట్లా. ఫ్రెండ్స్, ఈ కొబ్బరి ముక్కలు అంటే 2 కాయలు, అంటే ఎన్నడానికి వచ్చిన కాయలు అనమాట. ఈ 2 కాయలు ఈ మిక్సీ పడుతుంది అనమాట. అంటే కురేడి అవటాకి అనమాట, అన్నటాకి. మొత్తం అన్నీ వేస్తా, 2 కాయలు వేసేస్తున్నా. మిక్సీ పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది మిక్సీ పట్టేస్తా ఇట్లా. ఇలా పోస్తాను అనమాట. మిక్సీ పట్టేసి ఇలా పోస్తాను అనమాట ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో కూర వంటాకి, కర్రీ వంటాకి. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి. ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను మేడం. సరిపడా ఆయిల్ పోస్తా. ఇదేమో కొబ్బరి పౌడర్ అనమాట. అదే మిక్సీ పట్టా కదా, కొబ్బరి తురుము ఫ్రెండ్స్. ఇది కొబ్బరి తురుము, కొత్తిమీర, ఆనియన్స్, ఒక ఆనియన్ ఫుల్, పచ్చిమిరపకాయలు 2, సరిపడా ఆయిల్ అనమాట. ముందుగా ముగ్గురు పెట్టేసుకుని ఫ్రెండ్స్ నేను ఆన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఆయిల్ అనేది పోసేసుకుంటున్నా. ఆయిల్ పోసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులో ఫ్రెండ్స్. ముందు నేను ఆనియన్స్ వేస్తున్నా ఫ్రెండ్స్. అన్నీ వేసేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి. ఒక స్పూనుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 సెకండ్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపాం కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రై చేసాం కదా. ఒక స్పూనుడు పసుపు వేసుకున్నాను. వేసి ఈ విధంగా కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ కొబ్బరి ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇందులో వేసేసుకోవాలన్నమాట. కొంచెము అంటే ముక్కలుగా అయితే వాటర్ పోసుకోవచ్చు. దీనికి కూడా ఏంటంటే ఫ్రై లాగా చేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఎగరబెట్టుకొని వచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లానే తినచ్చు, లేదంటే రసం ఏదన్నా అంటే టమాటా రసం కానీ, మిరియాల రసం కానీ, చింతపండు చారు, లెమన్ రసం కానీ, అంటే నిమ్మకాయ రసం కానీ, మిరియాల రసం కానీ, ఏదో ఒకటి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టాను. ఇందులో స్పూను వేసి కొంచెం వేసి అనమాట, సాల్ట్ అనేది, ఉప్పు అనేది. ఇది ఇట్లా సిమ్లోనే మగ్గ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రైకి అనమాట. ఇట్లా అయితే ఫ్రెండ్స్ ఒక స్పూనుడు కారం వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఈ ఘాటు బాగా ఎక్కువ ఉండటం వల్ల
ఎందుకంటే కారం చాలా తక్కువ వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇది కొబ్బరి ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇది కొబ్బరి పొరుటు అంటే ఫ్రై కంప్లీట్ అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వాటర్ అంతా కూడా ఎగిరిపోయిందన్నమాట. ఇది ఒక టైప్లో చేసుకోవచ్చు. కట్టేస్తున్నాను అనమాట. ఆఫ్ చేస్తాను అనమాట.